30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. రమ్మగారు మనం ఉగాది పచ్చడి చేయడానికి తోటకే వచ్చేసాం. ఏకంగా మామిడి తోట తీసుకొచ్చారు. మరి మామిడికాయ నేనే ఆల్ క్రెడిట్ గోస్ టు రమ. క్రెడిట్ మొత్తం రమగారేనండి. నేను స్టూడియోలో చేద్దామన్నా ఎప్పుడు ఆ స్టూడియో పట్టుకుని వేలాడితే ఒక్క రోజన్నా బయటికి వెళ్దామని చెప్పి చక్కగా బయటకు వచ్చేసామండి. క్రెడిట్ మాత్రం రమ్మగారికేనండి. మీరు అందరు కామెంట్స్ లో రమగారికి సూపర్ అండి అని పెట్టాలి. రండి రమ్మగారు. ఈ తోట ఎక్కడ అని అడగాలి. అడగాలి. జాగ్రత్త. మామిడికాయ కోసుకుందామా వెళ్ళి? సరేనండి. చిన్నకాయ కోద్దాం జయ. అంటే చిన్నకాయ అయితే వగరు ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉండకూడదు, అవునవును, వగరుగా ఉండాలి. మనకి షడ్ రుచుల్లో వగరే కదా ఇంపార్టెంట్. బాగున్నాయి చూడు బుజ్జి బుజ్జి కాయ. ఒక కాయ కోసుకుందామా? నువ్వు కాయ నేను కాయ కోసుకుందాం. చూడండి. ఇదా మీ ఇష్టం. నేను ఒకటి కోసాను, నువ్వు ఒకటి కోయి. ఓకే ఓకే. ఇక్కడికి కోస్తే సొనొస్తుంది. అవును, అందుకని పైన రెమ్మల దగ్గర కోసుకున్నాం అనుకో చక్కగా మీదుగా కడిగి కట్ చేసుకోవచ్చు. ఈ 2 కాయలు చిన్న ముక్కలు చేసి వేపూత అవి వేసి పచ్చడి చేసుకుంటాం. రమ్మగారు నాకు మీరు కనిపించారు. ఏమిటా కొమ్మే అడ్డం. సరేనా? నెక్స్ట్ అండి వేప పువ్వు కూడా కోయించుదామా? కోయించినట్లున్నారు కదా. వేప చెట్టు చాలా ఎత్తుగా ఉండి పైన మనం కొయ్యలేము. ఇట్లా కోయించాను, అది వేసుకుందాం. కానీ ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది రమ్మగారు. ఈ సంవత్సరం ఎందుకు పూత అనిపించలేదండి. పూత ఫిబ్రవరిలోనే పూత వచ్చింది. ఏప్రిల్ నాటికి రాలిపోయింది మొత్తం. అది జరిగింది. సరేనండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. రమగారు మీకు కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరపున క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాదు రమ్మగారు, ఎప్పుడు మనం స్టూడియోలోనే కూర్చొని చేస్తూ ఉంటాం కదా. అవును కదా. మీరే ఈసారి కొంత కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇక్కడే చేస్తూ ఉన్నాం, మనకి కొత్తగా ఉంటుంది, చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుందని మేము మామిడి తోటకు వచ్చామండి. రమగారు ఇది లొకేషన్ ఎక్కడండి? వికారాబాద్ రోడ్. అంటే చేవెళ్ళ అవి దాటాక. ఓకే. సో వికారాబాద్కి వెళ్ళే రోడ్ లో ఉంది కదా ఈ తోట. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అని చెప్పారు. లాస్ట్ టైం ఎప్పుడో ఈ దారిలో వెళ్తూ వాళ్ళని కలిసాము. సరే ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అని మళ్ళీ మాట్లాడితే ఒకసారి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. తోటంతా జామ చెట్లు అండి, భలే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పప్పాయి చెట్లు పెట్టారు. బాగుంది కదా. మామిడి మొత్తం కార్నర్స్ అంతా కూడా మామిడి చెట్లు ఉన్నాయి. అటు వెనకాలేమో అరటి చెట్లు. భలే ఉందండి, చాలా చాలా బాగుంది తోట. కూల్ గా ఉంది. ఇంత ఎండలో కూడా హాయిగా అనిపిస్తోంది. రమ్మగారు మరి స్టార్ట్ చేసేద్దామా పచ్చడి? ఈ సంవత్సరం వేపూత కొంచెం తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ రాలిపోయి కాయలు వచ్చేసినాయి. తక్కువ వేపవుతుంది కానీ ఇది మనకి సరిపోతుంది. జనరల్ గా ఏం చేస్తాము, అందరూ కొత్త కుండల్లో చెయ్యరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. మన రకం మనం ఏంటంటే ప్రతిసారి కుండలో చేస్తున్నాం. ఇక్కడ ఒక పద్ధతిగా ట్రెడిషనల్ గా చేయటం కోసం. ఇంట్లో అయితే స్టీల్ పాత్రలో చేసుకోవచ్చు అండి, ఏమీ అభ్యంతరం లేదు. అవకాశం ఉంటే, మనకు అలవాటు కూడా ఉంటే కొత్త కుండ కొని దాంట్లో చేస్తే బాగుంటుంది, ఎక్కువ హెల్దీ. తర్వాత ఈ కుండని మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఆ పేరుతోటి ఒక చిన్న మట్టి పాత్రని మన ఇంట్లోకి తెస్తాం, మజ్జిగ తోడు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అయితే కొంచెం చింతపండు, కొత్త చింతపండు జయ, చూసావా ఇంకా గింజలు సహా ఉంది. గింజలు తీయని కొత్త చింతపండు నానబెట్టి పెడదాము. మనం చేసుకునే దాన్ని బట్టి. వీటికి కొలతలు ఐడియాలు ఏం లేవండి. పోసి కాసిన నీళ్ళపై అలా ఉంచు. కొంచెం నానాక రసం తీసి మళ్ళీ నీళ్ళు పోసుకో. ఓకే. ఉగాది పచ్చడి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. అవును. దేనికైనా బేసిక్ షడ్ రుచులు 6 రుచులు మొత్తం. ఈ 6 రుచుల్లో మొట్టమొదటిది చేదు, వేపూత. ఈ పూత తింటాం, దాని గురించి మళ్ళీ చెప్దాము. రెండోది తీపి బెల్లం. ఇదిగో బెల్లం తరిగి పెట్టుకున్నాము. తర్వాతది చింతపండు, పులుపు నానబెట్టుకున్నాం. ఈ చేదు, ఈ 3 అయిన తర్వాత ఇంక ఇందులో ఏం వేస్తాము, ఉప్పు వేస్తాము, పచ్చిమిర్చి వేసుకుంటాము. అసలైంది. ఆఖరిది వగరు కోసం చిన్న మామిడికాయలు. మామూలుగా మేము ప్రతిసారి మనం స్టూడియోలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి మామిడికాయ తెండి అనగానే కాయ వస్తుంది ఈ సైజు, పుల్ల ముక్కలు. ఇట్లా చిట్టిది లేతగా ఉన్న కాయ అవకాశం ఉండి చెట్ల నుంచి తెంపుకోగలిగితే దాని అంత అదృష్టం ఇంకోటి లేదండి. ఈ సంవత్సరం ఆ అదృష్టం పట్టింది మనకి. సో చిన్న కాయ కోసుకున్నాము. ఈ వగరు రుచి చాలా ఇంపార్టెంట్. అసలు ఇది చెప్పడానికి ప్రధానమైనది ఏంటంటే, ఇలా 6 రుచులు, జీవితమే అలా కలిసి ఉంటుంది అన్ని రుచులతోటి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంటాం, రేపు పొద్దున ఏదో ఒకటి వస్తుంది ఎత్తుమీదకి. కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. చెప్పుకునేది కాదు, ఏడ్చేది కాదు, వదిలేది కాదు. అదే ఇది వగరు. అంతే. దాన్ని మింగలేము, కక్కలేము.
ఇలాంటి వాటితోటే లైఫ్ వెళ్తూ ఉంటుంది. ఈ 6 మేళవింపు ఒకేసారి చూపించడం కోసమే మనం ఉగాది పచ్చడి తింటాం. అయితే ఇది ఒట్టిగా ఉగాది పచ్చడి ఏదో దాని తాలూకు అంతరార్థం అని చెప్తున్నాం కానీ అసలు అవసరం ఏంటంటే వేప పూత తినడము, పచ్చి మామిడికాయ తింటాము, కొత్త చింతపండు నిన్నగాక మొన్న వస్తుంది, శివరాత్రికి అప్పుడు వస్తుంది. ఆ రుచుల్ని తీసుకోవటం ఇప్పుడు అవసరం. ఎందుకంటే మనకి ఈ సీజన్ లో చైత్రము మధుమాధవ మాసాలు అంటారు కదా. మధుమాసం అంటే చైత్ర మాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఈ 2 మాసాల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అవును, మనం అమ్మవారు పోస్తుందని చెప్తారు. అవును, ఆట్లమ్మ లాంటిది. ఇప్పుడు మసూచి ఇండియాలో లేదు కానీ పూర్వకాలం మసూచి ఉండేది. మసూచి ప్రత్యేకంగా ఈ మధుమాధవ మాసాల్లోనే వచ్చేదట. అందుకని తప్పకుండా ఇది తినాలి. నువ్వు వేపోతు తిను అని చేతిలో పెడితే తింటావా? నువ్వు కదా, ఎవరు తినరు. అందుకని దీన్ని రుచిగా ఇది ఒక ట్రెడిషన్ గా మనకి అలవాటు చేశారు. ఆయుర్వేదమే ఉంది జయ పూర్తిగా. ఆయుర్వేదాన్ని బట్టి మనం తింటమే. దీన్ని చక్కగా పిసికేసి రసం తీసే ఇందులో నానిపోయి ఉంటుంది చూడు. రమ్మగారు క్రోధి నామ సంవత్సరం కదండి ఈ సంవత్సరం. క్రోధి అంటే ఏంటండి, ఏమైనా స్పెసిఫిక్ గా ఉందా? దానికి పేర్లేవో ఉండుంటాయి జయ. క్రోధం, కోపం, క్రోధి దానికి సంబంధించింది. ఇప్పుడు వికారి అనుంది. వికారి దానికి ఏం అర్థం చెప్పుకున్నాం? వికారి నామ సంవత్సరం ఉందా? ఈ సంవత్సరం అందరూ వికారంగా అయిపోతారని చెప్పలేం కదా. అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉంటాయంటే, మనం పండగ రోజుల్లో ఏం చేస్తాము, అసలు ఉగాది పండగ రోజున మనం ప్రధానంగా చేయాల్సింది ఒకసారి సింహావలోకనం చేసుకోవటం. ఈ సంవత్సరం అంతా ఎట్లా గడిచింది అనేది జ్ఞాపకం చేసుకోవటం. తర్వాత వచ్చే సంవత్సరం ఎట్లా జరగబోతోంది, ఇది ఇంపార్టెంట్ అట. అయితే మనం ఉగాది రోజున ఇది ఉగాది పచ్చడి తింటాము, ఏవో వంటలు చేసుకుంటాము, అవి ఇవి కాస్త స్నేహితుల్ని కలుస్తాము, ఫ్రెండ్స్ని కలుస్తాం కదా. చివరికి చేసేది ఏంటంటే పంచాంగ శ్రవణం. ఏ జాతి వాడైనా పంచాంగ శ్రవణం చేస్తారు. అవును, ఒక 5 నిమిషాలు అయినా. ఏమిటి దాంట్లో మనకు మంచి జరిగిపోతుందనే కాదు జయ, ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏమైనా చెడు జరిగే అవకాశాలు ఉంటే అవి కొంచెం తగ్గుతాయట. ఇంపాక్ట్ తగ్గుతుంది అనమాట. అసలు పోతుందని కాదు, తప్పకుండా ఇంపాక్ట్ తగ్గుతుంది. ఏదైనా చిన్న చితక పరిహారాలు ఉన్నా కూడా పంచాంగం విన్నాం అనుకోండి, కొన్ని తీరిపోతాయి. కొంత సమస్య గట్టెక్కుతున్నట్టు అనిపిస్తుంది. అంతే, అలా చెప్తారు, అలా చెప్పబడుతుంది. ఈ రోజున వినండి. వేప ఒలిచేస్తాను జయ. మామూలుగా నేనేం చేస్తానంటే ఎక్కువ పోతుంది అనుకో, ఈ రెమ్మలు ఉంచుతాను, చెరిగేస్తా. ఇవాళ మనం తోటలో ఉన్నాం, డైరెక్ట్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసాం కదా. అవును, కొంచెం ఉత్సాహం పట్టలేనట్టుగా ఉంది అంచేత మొత్తం వేసేస్తున్నారా? పువ్వులు వేసేసుకుందాం. చింతపులుసు తీసావు కదా, వేసేయండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. పోసానండి, ఇంకొంచెం పోయి చాలు. పువ్వు వేసేస్తాను. పువ్వు ఒలుచుకొని వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఏం చేస్తామంటే ఊళ్ళో మామూలుగా ఏం చేస్తాం, ఇంటి దగ్గర పువ్వుని చేట్లో వేసి ఒకసారి ఇలాగా బలంగా నలిపామనుకో, అప్పుడు రెక్కలు కూడా వచ్చేస్తాయి. మధ్యలో ఉన్నది రాకుండా ఉంటుంది అనమాట. చెప్పండి విధి విధానాలు ఒక్కసారి. పొద్దున్నే అభ్యంగనం, తలకి నూనె రాసుకొని స్నానం చేయటం. అంటే మామూలుగా మనకి ముందు పండగలన్నిటికీ మనం ఆకులు అవి వేసుకుంటాం. దీనికి ఏం లేదు, ఆయిలే. నూనె రాసుకుని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నెత్తి మీద నూనె పెట్టి చిరాయువుగా పిల్లల్ని దీవించి నెత్తి మీద నూనె పెట్టడము, చక్కగా తల స్నానాలు చేసేయటము. ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి జయ, ఎండెక్కిపోయాక కాదు. తర్వాత ఇదిగో మొదట కాఫీలు వాటికంటే మొదటే మనం వేపూత ప్రసాదం తినేసేయటం. ఏమన్నా ఉగాది పచ్చడి. అవును, నింబ కుసుమ భక్షణం అని చెప్తారు. దీనికి ఏదో శ్లోకం కూడా ఉంది, ఇవాళ చెప్పండి, నేను నీకు గుర్తు రావట్లేదు నాకు. మనం పండగ తోటలో ఉన్న ఉత్సాహంతో నేను చెట్లను చూసి మర్చిపోతాను. మళ్ళీ చెప్తాను. మళ్ళీ మనం చేసేటప్పుడు మనం ఈ పచ్చడి తినేటప్పుడు ఒక శ్లోకం, చిన్న శ్లోకం ఉంది, శ్లోకం చెప్పుకుని తింటే మంచిదట. అవకాశం ఉన్న వాళ్ళు చెప్పుకోండి, నోరు తిరిగిన వాళ్ళు, లేని వాళ్ళు శ్లోకం చెప్పుకోవాలని ఒక శ్లోకం ఇస్తే సరిపోతుంది. ఓకే, చిట్టి మామిడికాయ కట్ చేద్దాం. రమ్మగారు మామిడికాయ చెక్కు తీసాను చూడు, సన్నగా ముక్కలు తరుగుతాను. కొంతమంది చెరుకు ముక్కలు వేసుకుంటారు జయ. కొన్ని ప్రాంతాల్లో దానిమ్మ గింజలు, జామ పళ్ళ ముక్కలు, అవేమిటి పుట్నాల పప్పు. అవునవును, నేను చూసాను. ఎవరెవరి అలవాటుని బట్టి అమ్మా, నేను చేసినట్టే చేయాలని నియమం లేదు. బేసిక్ థింగ్స్ మాత్రం 6 రుచులు ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఇవి మిస్ కొట్టద్దు, అసలైనవి మిస్ చేయకుండా. మామిడికాయ మానేసి జామకాయ వేసుకోవచ్చు అలాంటివి అడగండి. మామిడికాయకి మామిడికాయ, దానికి ప్రత్యామ్నాయాలు లేవు. అయితే మనం కారానికి పచ్చిమిర్చి వేస్తాను నేను ఎప్పుడు. మిరియాలు వేసుకునే వాళ్ళట పాతకాలంలో. ఒకవేళ మీ చాయిస్ అదైతే మిరియాలు వేసుకోండి, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే బాగుంటుంది. నాకు అలా అలవాటు, నా పద్ధతి అది. మా ఇంట్లో మేము అలా చేస్తాం. మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు. పొడి కారం వేసే వాళ్ళు కూడా కనిపిస్తారు. కార పొడి కంటే మిరియాల పొడి కానీ పచ్చిమిర్చి కానీ మోర్ హెల్దీ. అవును,
బెల్లం కూడా కొత్త బెల్లం దొరుకుతుంది. అవును, కొత్త బెల్లం కొంచెం మంచి రంగులో ఉండేది తెచ్చుకోవటము. తర్వాత కొత్త చింతపండు తెచ్చుకోవటము. పచ్చడి కోసమే కొత్త చింతపండు తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న పాత నల్ల చింతపండు వేయబోకండి, అంత రుచిగా ఉండదు, అంత ఆరోగ్యం కూడా కాదు. కొంచెం ఉప్పు వేస్తారా? సరిపడా ఉప్పు వేయండి, చింతపండుకి రుచికి సరిపడా. తర్వాత బెల్లం వేద్దాము, అది కూడా చింతపండుకే. ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాము. మీరు కావాలంటే చెప్పాయి కదా మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదా కారం అలవాటు ఉంటే కారం, మన అలవాట్లను బట్టి. కాకపోతే ఇందులో హెల్దీ థింగ్ ఏదో కొంత ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పొడి కారం కాకపోవటం దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఎవరైనా మనం 6 రుచులకి 6 పదార్థాలు వేసాం జయ. మామిడికాయ, అవును, చింతపండు, పచ్చిమిర్చి, బెల్లము, ఉప్పు, వేపూత, అంతే 6 వేసాం కదా. ఇదిగోండి చూడు, అలా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం ప్రసాదం అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే చిక్కగా చేసుకోవాలి. దీన్ని చిక్కగా చేసుకోవటం కోసం అరటి పళ్ళని కలుపుదాం. వేసవికాలం స్టార్టింగ్ లో, ఇప్పుడు వేసవికాలపు మొదటి కాలం కదా చైత్రం, ఈ కాలంలో అరటిపళ్ళు తరచుగా తీసుకోవటం మంచిది. దీన్ని బెల్లము అరటిపండు ఇస్తే కనుక వడకొట్టకుండా ఉంటుంది. అందుకని ఇందులో మనం అరటిపళ్ళను కూడా కలిపేస్తే మనకు కావాల్సిన బేసిక్ థింగ్ వచ్చేస్తుంది. దీనికి చిక్కదనం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళగా ఉంది కదా, చిక్కదనం వచ్చేస్తుంది. అరటిపండు వేసాక దాని రుచి, దాని ఇది టెక్స్చర్ చూద్దాము, రుచి కూడా. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి పంచామృతం లాంటి టేస్ట్ వస్తుంది. బాగా చిక్కగా దాన్ని పిసికేసి మనం ఈ నలిపినప్పుడు మన పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోతాయి కదా. అవును, ఇంకొంచెం కారం కూడా చేరుతుంది ఒట్టిగా నానిన దానికంటే. అవును, ఒక 5-6 అరటిపళ్ళు వేసేస్తే బాగుంటుంది. నీకు చేతిలో వేస్తే కారిపోకూడదు, కొంచెం చిక్కగా ఉండాలన్నమాట, తినడానికి వీలుగా. అదే తెలంగాణ ప్రాంతంలో ఉన్నట మనం చెయ్యం కానీ మోదుగాకుల్లో తీసుకుంటారు ప్రసాదం. మోదుగాకుని ఇట్లా చుట్టి, ఇప్పుడు మన గణేష్ తెప్పించాడు, అది పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి, వాటిని చుట్టి మనం అందులో ప్రసాదం తీసుకోలేం. కానీ ఈ ప్రాంతపు అలవాట్లు అవి కనుక అయితే, ఒకవేళ మన ట్రెడిషన్ లో అలాంటిది ఉంటే దాన్ని మానేయకండి. అంటే మోదుగాకు ఎక్కడ దొరుకుతుంది లాంటివి, ఇలా చేస్తాము, అంతెక్కడ చేస్తాము అలా అనుకోకుండా మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ట్రెడిషన్ లో అది ఉండిపోతుంది, పిల్లలకి జ్ఞాపకం ఉంటుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ పిల్లలకి. అవును, ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ చేయటమే మన పద్ధతిగా ఉంచుకోవాలి. మనం పండగలు చేసుకునేదే. చూడండి, ఇంకా చిక్కగా కావాలేమో, ఇది వేసేయండి. ఇది లాస్ట్. చూడండి అమ్మగారు, పైకి ఇలా చూపించు. ఇప్పుడు చూడు, చిక్కగా వచ్చింది, చూసావా? సో ఉగాది పచ్చడి రెడీ. దీన్ని దేవుడి దగ్గర పెట్టడం ఒక అలవాటు అండి, కొంతమంది ఇళ్లలో చేస్తారు. దీపారాధన చేసి ప్రసాదం తీసుకునేటప్పుడు అభ్యంగన స్నానం మస్తు, తలంటి పోసుకోవటం, దేవుడి దగ్గర దీపారాధన చేయటం, ఇంటికి పాది ఒకసారి నమస్కారం చేసుకోవటం. ఆ తర్వాత మొట్టమొదట ఆహారానికి బదులు, కాఫీకి బదులుగా కూడా ముందే ఉగాది పచ్చడి తీసుకోండి, చుట్టుపక్కల స్నేహితులతోటి దీన్ని పంచుకోండి. ఇందులో ఉన్న షడ్రుచుల అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మొత్తం జీవితం అంతా ఇలా ఇదే ఉంటుంది. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు రెడీగా ఉండాలంటే దుఃఖాలకు రెడీగా ఉండం కదా జయమ్మ, అంటే వచ్చిందండి యాక్సెప్ట్ చేయాలి, తప్పదు, సహించాలి. ఇవాళ గనక సహిస్తే రేపు ఖచ్చితంగా ఓర్చుకున్న మాదికి వేడన్నం అని చెప్తారు. ఓర్చుకున్న అమ్మకి వేడన్నం. కాసేపు ఆగేమనుకో, ఆకలి కాగితే అన్నం చల్లారిపోయింది, అయిపోయింది, వేడివేడన్నం తింటాం మనం, ఆఖరన్నాలు తినకుండా. కొంచెం ఓపికగా ఉంటే తర్వాత మన జీవితంలో కొత్త రుచి మళ్ళీ వస్తుంది. ఇవాళదే ఉండిపోదు. ఈ రాత్రి రేపు తెల్లవారకుండా ఉండదు కదా, తెల్లారింది రాత్రి ఒకకుండా ఉంటుందా? అంతే కదా. నెలలు ఎలా మారినాయి, అప్పుడే ఏడాది అయిపోయి మళ్ళీ మనం ఉగాది పచ్చడి చేసేస్తాం. సంవత్సరం ఇట్టే తిరిగిపోతుంది, సమస్యలు కూడా ఇట్టే తిరిగిపోయి మళ్ళీ మామూలు వస్తాయని మనం ఆలోచిస్తూ, ఇది సంవత్సరం అంతా ఈ ఏడాది ఎలా జరిగిందో ఒకసారి పునరావృతం చేసుకోండి పండగ రోజున. రేపు రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణంతో పండగని సంతోషంగా ముగించండి. పండగ రోజున వాద ప్రతివాదాలకి తోడు ఏ రకంగానూ ప్లేస్ ఇవ్వద్దు, జీవితంలో కొట్లాడొద్దు, ఎవరితోటి వాదనలకు దిక్కండి. ఉగాది పచ్చడి ఎలా చేయాలి అనే విషయం మీద కొట్లాడుకుని తర్వాత దాన్ని పీకప్లో తుఫాన్ లాగా మాత్రం చేయకుండా పండగని చక్కగా జరుపుకోండి. ఉగాది శుభాకాంక్షలు చెప్పేద్దాం రమ్మగారు. ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.